టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్స్ తనయులు ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటే సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. పెద్ద డైరెక్టర్స్ తనయులు హీరోలుగా డైరెక్టర్లుగా వారి టాలెంట్ని నిరూపించుకోవాలని చూశారు, కానీ చివరకు అది కుదరలేదు. అందుకు కారణం అనేకం. ముఖ్యంగా వారిలో ఉన్న టాలెంట్ని ప్రేక్షకులు ఏమాత్రం ఇష్టపడడానికి ఆసక్తిగా లేరనేది మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. అయితే ఇక్కడ తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ తనయుడు చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో పయనించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తనే పూరి జగన్నాథ్ తనయుడైన ఆకాష్ పూరి. ఆకాష్ పూరి బాలనటుడిగా పలు సినిమాలు చేశాడు. అలాగే ఆంధ్రపూరి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఎటువంటి హంగామా లేకుండా ఆకాష్ పూరి తన సినీ రంగానికి కావాల్సిన టెక్నిక్స్ని కింది స్థాయి నుంచే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న రోగ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గాను చేస్తున్నాడు. అయితే ఇక్కడ రెండు విభిన్న మనస్తత్వాలున్నాయి. ఆకాష్ పూరి దర్శకుడిగా సెటిల్ అవుతామని చూస్తున్నాడు, కానీ పూరి మాత్రం ఆకాష్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాడు. దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిసార్లు భారీ డిస్కషన్ జరిగాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఫిల్మ్ కెరీర్లో ఓనమాలు నేర్చుకుంటున్న ఆకాష్ పూరి కొద్ది అనుభవం తర్వాత హీరోగా సెటిల్ అవుతాడా లేక దర్శకుడిగా సెటిల్ అవుతాడా అనేది తనే తేల్చుకోవాల్సింది అంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం రోగ్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పూరి తనయుడిని చూసి ఆకాష్ పూరి డైరెక్షన్ చేయాలనే కోరిక బలంగా ఉన్నట్టుందని కొందరు అంటున్నారు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి